సో అంటే ఒక ఏమంటాం మనం ఒక జమీందారు బిడ్డలాగే బతికారు మామూలు మిగతా వాళ్ళకి భిన్నంగా. డబ్బు విషయంలో కాదండి, మనసు విషయంలో నేను చాలా రిచ్. అంతేనా? డబ్బు విషయంలో కదా. ఇప్పుడు అది కాదు నేను చెప్పేది, అప్పుడు ఎప్పుడైనా అంతేనండి, ఎప్పుడైనా అంతే. ఎప్పుడు బ్యాంకులో లక్షలు కోట్లు ఉండడం, మా అప్పుడు ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఇంట్లో ఇలా బీరో తీస్తే డబ్బులు రావడం అలాంటిది ఏమీ లేదండి. రావడం ఖర్చు పెట్టడం ఎప్పుడు మళ్ళీ రేపు ఏదో కావాలా, ఎక్కడున్నాయి చూడండి, ఎవరిదో పట్టండి, ఏదో చేయండి అన్నట్టు తప్ప తీసేసి ఖర్చు పెట్టడం అనేది చిన్నప్పుడు అప్పుడు కూడా లేదు. ఖర్చు అంటే రాబడి సంగతి ఆలోచించకుండా ఖర్చు మీద అలవాటు. అదే అట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆకర్షణలు ఎక్కువ ఉంటాయి కదా. హీరోయిన్లు అంటే ఇతను ఏదో బాగా గిట్టుబాటు అవుతుంది అన్నట్టు ఆలోచన ఏం చేయలేదు ఎవరో మీ విషయంలో? అంటే వాడి ఉద్దేశం ఉందా కానీ నాకు ఉద్దేశం ఉండేది కాదు. ఏం చేద్దంటే అంటే నేను మా మీద నేను ఏదో ఎగ్జాజరేషన్ ఎక్కువ చెప్పుకున్నాను అనుకోకపోతే, నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత కారులో స్టూడియోలో దిగే వరకు నేను కృష్ణరాజుని, దిగి మేకప్ చైర్లో కూర్చొని మేకప్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను కృష్ణరాజుని కాదు రియల్. మా మిస్సెస్ ఏమైనా చెప్పి మీరు దిగి కారు పంపించండి లేదా ఏదో పంపించండి అంటే మళ్ళీ మేకప్ తీసినప్పుడే గుర్తొచ్చింది. మళ్ళీ మేకప్ అరే కారు అప్పటికంటే 8 hours 10 hours అయిపోయింది పాపం. అంటే అది కాన్సన్ట్రేషన్ అనండి, డెడికేషన్ అనండి, ఏమన్నానండి మీరు, నాకు మాత్రం ప్రపంచం అసలు జ్ఞాపకం ఉండేది కాదు. ఓకే. ఏ విషయం ఆలోచించేవాడి కాదు. మధ్యలో పుస్తకాలు చదవడం, ప్యాకెట్లు ఆడుకోవడం, అది చేయడం ఇది చేయడం అసలు ఎప్పుడు అలవాట్లేదు. ఏమన్నా ఫ్రెండ్స్ వస్తే మాట్లాడడం చేయడం, ఖాళీగా ఉంది వాళ్ళకి 1 గంట 2 గంటలు షూటింగ్ లేదంటే సరదా మాట్లాడుకోవడం తప్ప ఎప్పుడు కూడా డైవర్ట్ అయ్యేవాడిని కాదు. ఆ తర్వాత నేను డ్రింక్ చేయడం అలవాటే ఎప్పుడు 40 years నుంచి. బట్ ఎప్పుడు కూడా నేను నాలుక మడతపడడం కానీ, కాలు తోలడం కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా నోరు ఎప్పుడు 40 సంవత్సరాలు ఎవరు చూడలేదు. చూస్తే నేను కొన్ని కోట్లు ఇస్తాను కూడా ఎవరికి సంపాదించలేకపోయారు. ఎందుకంటే నేను మామూలు నాకు ఐ మీన్ లిమిట్. అదే వచ్చిన తర్వాత కష్టపడుతున్నాం, చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి వెళ్ళగానే ఒక డ్రింక్ వేసుకోవడం, స్నానం చేయడం, ఇంకో డ్రింక్ టేబుల్ మీద తీసుకోవడం, పడుకోవడం. ఫ్రెండ్స్ ఎవరిని వస్తే ఆ టైంలోనే కాసేపు కూర్చోవడం, మాట్లాడుకోవటం అంతే. ఎప్పుడైనా అవుట్డోర్కి వెళ్ళినప్పుడు, షూటింగ్ లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఉంటే 1 hour 2 hours 3 hours ఫ్రెండ్స్తో కూర్చోవడం సహజంగా ఉండేదే కదా అది. తర్వాత ప్యాకెట్ కూడా ఎప్పుడు సరదాగా వాళ్ళతో ఆడేవాడిని కానీ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కదా. ఓకే. నేను అనుకోండి అనమాట, ప్యాకెట్ మీద కాన్సన్ట్రేషన్ కథ ఆలోచించుకొచ్చా. రాజులకి ప్యాకెట్ బాగా ఎక్కువ అలవాటు కదా. అంటే మా ఫ్యామిలీలోకి బాగా ఎక్కువ అలవాటు. అదే మామూలుగా అలవాటు అంటే విచిత్రం చెప్తున్నా మీకు. ప్యాకెట్ చిన్నపిల్లలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్యాకెట్ ఆడేవాళ్ళు, 60 సంవత్సరాలు పెద్దవాళ్ళు కూడా ప్యాకెట్ ఆడేవాళ్ళు. వాళ్ళు అసలు తప్పులేదు, అది తప్పు కదా. అది కానీ పండుగ వచ్చింది అనుకోండి రాత్రి పగలు ఆడేసేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడైనా ప్యాక ముక్క సరదాగా చూద్దామంటే దొరికింది కాదు. మీరు తర్వాత సినిమాలతో పాటు వ్యాపారంలో కూడా దిగారు కదా. అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు గ్రానైట్ ఇండస్ట్రీ ఒకటి పెట్టి తర్వాత సినిమా వచ్చిన తర్వాత ఏదైనా చేయాలనుకున్న ఇండస్ట్రీ నేను పెట్టాలనుకున్నప్పుడు గ్రానైట్స్ పెట్టాము. కానీ అది సక్సెస్ కాలేకపోయారు కదా. సక్సెస్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఆపలేదండి, రన్ అవుతాను ఉంది. ఇప్పుడు నడుస్తుందా? ప్రాఫిట్స్ లేదు, బట్ అలా వాళ్ళు వర్కర్స్ వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళ జీతాల కోసం వాటి కోసం ఏదో కొంచెం అందులో లాస్ ఇచ్చినా చేసినా పెద్ద కోట్లు లాస్ ఏం లేదు. బట్ రన్ అవుతూ ఉండేది, లాభాలు పెద్ద ఎక్కువ లేదు. అట్లాగా నడుపుతాం చేస్తాం. అదొకటే మీరు పెట్టింది?